స్వాగతం సుస్వాగతం నా కుకింగ్ ఛానల్ కండి. ఈరోజు నేను స్పెషల్ నాన్ వెజ్ కర్రీ చేయబోతున్నాను. అది ఏంటో మీకు నేను చూపిస్తాను. నాతో పాటు మీరు కూడా రండి. ఇది కుందేల మాంసం అండి. ఇది నేను హాఫ్ బాయిల్ చేశాను. పసుపు ఉప్పు వేసి హాఫ్ బాయిల్ చేశాను. నెక్స్ట్ ప్రాసెస్ మనం చూద్దాం. ఆయిల్ వేసుకుందామండి. కడాయిలోన ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకుందామండి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. ఉప్పు వేసుకుందామండి 1 స్పూను. ఉల్లిపాయలు బాగా మగ్గాలి కదా, మీకు ఉప్పు వేసుకుందాం. టమాటో వేసుకుందామండి. ఇప్పుడు టమాటో మొత్తం వేసుకున్న తర్వాత ఒక్కసారి మనం కలుపుకుందాం. అల్లం పేస్ట్ వేసుకుందామండి ఇది కొద్దిగా. తర్వాత నెక్స్ట్ మనము ఇది వెల్లుల్లి పేస్ట్ అండి. ఓన్లీ వెల్లుల్లి పేస్ట్ సపరేట్ నేను పేస్ట్ చేసుకున్నాను. ఇది పేస్ట్ ఇది మొత్తం ఒకసారి కలుపుకుందాం. మాంసం వేసుకుందామండి. ఇప్పుడు మొత్తం ఒకసారి ఫ్రై చేద్దాం. ఇదండి చిక్కడి గింజలు. ఇందులో ఈ మాంసంలో వేస్తే టేస్ట్ బాగుంటుంది. నేను చిక్కడి గింజలు వేసి ఒక్కసారి కలిపేస్తానండి. పసుపు వేసుకుందామండి. అలాగే నెక్స్ట్ మనము ఒక 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకుందాం. నెక్స్ట్ కారం కూడా వేసుకుందాం. ఇది ఒక 2 స్పూన్లు మనకి తగినంత. మనము ఉప్పు వేసి బాయిల్ చేసుకున్నామండి. హాఫ్ బాయిల్. ఇక మనకి రుచికి తగ్గట్టు వేసుకుందాం. ఒకవేళ తక్కువ పడితే వేసుకుందామండి. మళ్ళీ మొత్తం ఒకటేసారి వేసుకోకూడదు. తగినన్ని వాటర్ పోసుకుందామండి. నీళ్ళు ఉడకాలి కదా మాంసము. ఓకే, సరిపోతే ఇన్ని నీళ్ళు మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టేద్దాము. మూత పెట్టేస్తే ఉడకని నిదానంగా ఉడుకుతుంది. చిక్కడికాయ కుందేల మాంసం బాగా ఉడకాలి. ఓకే, మూత పెట్టేద్దాం. ఉడకడం స్టార్ట్ అయిందండి. బాగా ఉడకాలి ఇది. ఇందాక నేను కరేపాకు వేసాను. ఓకే, చూద్దామండి. ఓకే, బాగా ఉడకబడుతుంది. ఈ టైంలో మనము చికెన్ మసాలా వేద్దామండి. చికెన్ మసాలా వేద్దాం. మసాలా వేసి ఒక్కసారి కలిపేద్దాం. చూద్దామండి ఎంతవరకు వచ్చింది కర్రీ. వావ్, ఇంకా కొద్దిగా దగ్గర పడాలండి కూర. చిక్కడికాయ బాగా ఉడకాల, మాంసం బాగా ఉడకాల, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకొని ఒక్కసారి మనం కలుపుకుందాం. అయిపోయిందండి కర్రీ. మనం స్టవ్ బంద్ చేసుకుందాం. ఓకే, స్టార్ట్ అయిపోయిందండి కుందేల మాంసం. ఇక చూడండి టేస్ట్ ఎలాగుందో మీకు చెప్తాను. ఫస్ట్ ఇడ్లీతో టేస్ట్ చేస్తా. అంటే ఇడ్లీ బాగుందండి. ఇడ్లీతో బాగుంది. జొన్న రొట్టె అండి. జొన్న రొట్టెతో కూడా ట్రై చేస్తా. ఒకదానికి ఒకటి నుంచి ఉందండి. ఇప్పుడు రైస్ టేస్ట్ చేస్తా. సూపర్గా ఉండండి. కుందేల మాంసం రైస్లో చపాతీ, ఇడ్లీ అన్నీ ఇలా బాగుంటుంది. అలాగే పోతే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ బెల్ ఐకాన్ కొట్టండి. బాయ్.